పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు నిరసనకు దిగారు. కనీస వేతనం నెలకు 26,000తో పాటు 5 సంవత్సరాల సర్వీసున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిరసన దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని జేసీజీ నాయకులు ఆరోపించారు. చలి, ఎండ, వాన అనే తేడా లేకుండా ప్రాణాలకు తెగించి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అనారోగ్యాల పాలవుతున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 26,000తో పాటు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, లేదంటే రానున్న కాలంలో పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మున్సిపల్ కార్మికులకు నెరవేరినటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు పారిశుద్ధ కార్మికులకు వేతనాలు పెంచుతామని చెప్పి, అదేవిధంగా ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు ఆ హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నిరాహార దీక్ష చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పారిశుద్ధ కార్మికులు ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఈ నగరాలను శుభ్రపరిచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం అనారోగ్యాల పాలన పడుతున్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళను దేవుళ్ళుగా కొలుస్తూ కంటికి కనిపించిన దేవుళ్ళు అని చెప్పేసి అనుకుంటూనే ఈరోజు వాళ్ళను అనారోగ్యాల పాలన చేస్తూ వాళ్ళకు రోగాలు మూటగట్టేటువంటి పద్ధతులలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదేవిధంగా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే మున్సిపల్ కార్మికులు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల కోరిక మేరకు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారో